शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् భగవద్గీతలో ఈరోజు మనకు 71వ పాఠం. మనము 70వ పాఠంలోను తర్వాత 69వ పాఠంలో కూడాను ఈ త్రైగుణ్య విషయ వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థ నిర్యోగక్షేమాత్మవాన్ అనేటువంటి శ్లోకాన్ని చెప్పుకున్నాం మనము. కానీ అక్కడ దీన్ని చెప్పేటువంటి సందర్భంలో మనము నహినిందోపనిషత్తుని గురించి చెప్పుకున్నాము, నిస్త్రైగుణ్యోపనిషత్తు అని చెప్పుకున్నాము, నహినింద న్యాయం చెప్పుకున్నాము. అంటే దీన్ని వేదాలు నిందించడం లేదు మేము. మా ఉద్దేశం వచ్చేసి వేదాలను నిందించడం అన్నటువంటిది కాదు. కానీ కర్మయోగాన్ని ప్రతిపాదన చేయాలి అంటే, నిష్కామయోగాన్ని ప్రతిపాదన చేయాలి అంటే ఈ ఆ వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండను ఉపాసనా కాండను నెగెక్ట్ చేస్తే కానీ దీన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళలేము. దేన్ని అంటే నిష్కామయోగాన్ని ముందుకు తీసుకుని వెళ్ళలేము అనే ఉద్దేశంతో నహినిందా న్యాయం అంటే నిందించడం మా ఉద్దేశం కాదు, వేదాలను నిందించడం ఉద్దేశం కాదు. కానీ వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండను మాత్రమే పట్టుకొని పాకలాడడం మంచిది కాదు అన్న విషయం మనము ముందు పాఠంలోనూ చెప్పుకున్నాము. త్రైగుణ్య విషయ వేదాహ కూడా అయిపోయింది. అంటే త్రిగుణాలకు సంబంధించినటువంటి, అంటే సత్వరజస్తమ గుణాలకు సంబంధించినటువంటి విషయములు, అవి సంసారాన్ని ప్రకాశింపజేసేటువంటివి, వాటిని మాత్రము చెప్పేటువంటివి త్రైగుణ్య విషయ వేదాహ. వేదములోని కర్మకాండ ఉపాసనా కాండ వాటిని ప్రతిపాదన చేస్తాయి. కానీ అలా ప్రతిపాదన చేసినటువంటి వాటిలోనే నీవు కర్మకాండను చేసుకుంటూ అలా ఉండిపోతావా, లేకుంటే మోక్షకామివై ఆత్మజ్ఞాన నిష్ఠుడై కర్మయోగాన్ని పాటిస్తావా, ఏది చేస్తావు అని చెప్పడం. ఇక్కడ నిష్కామయోగంలో నువ్వు కర్మయోగాన్ని చేస్తావా అని చెప్పి శ్రీకృష్ణుడు అందువల్ల ఏమడుగుతున్నాడు అర్జునుడితో, నిస్త్రైగుణ్యో భవార్జున, అని గుణాలకు అతీతుడిగా వెళ్ళిపో నీవు. ఎందుకంటే గుణములు అనేటువంటి సత్వరజస్తమ గుణముల వల్ల సంసారం ఉన్నటువంటి బంధం ఏర్పడుతుంది. కాబట్టి వాటి నుంచి నీవు అతీతుడుగా అయిపో అని చెప్పాడు అనమాట. త్రైగుణ్య విషయ వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున. ఇంతవరకు మనం ముందు క్లాసులో చెప్పుకున్నాం. రెండవ లైన్ తీసుకుంటే నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ నిర్యోగ క్షేమ ఆత్మవాన్ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నీకు మోక్షము కావాలి అంటే జన్మను తర్వాత మరణము, జన్మ మరణ బంధము నుంచి నువ్వు విముక్తులు కావాలి అంటే ఏమేమి కావాలి? నిర్ద్వంద్వ, ద్వంద్వములకు నీవు అతీతుడుగా ఉండు అని చెప్తున్నాడు ఇక్కడ. నిర్ద్వంద్వ అంటే ఏమిటి? నిర్ద్వంద్వ అంటే ద్వంద్వములు ఏమిటి? మనకు ద్వంద్వములు అంటే మనకు ఇప్పుడు ఒంటే గాడిద అని ద్వంద్వములు అంటే కుదరదు అనమాట. అది ఆ ద్వంద్వములకు దానికి ఒక అర్థం ఉందన్నమాట. దానికి శంకరాచార్యుడు ఏం చెప్తాడో చూపిస్తాను నేను. ద్వంద్వ త్రైగుణ్య విషయావేద త్వంతు నిస్త్రైగుణ్యో భవార్జున అయిపోయింది కదా. సుఖ నిర్ద్వంద్వ, ఇక్కడ నేను కర్సర్ పెట్టాను చూడండి. నిర్ద్వంద్వ అంటే సుఖ దుఃఖ హేతు సప్రతిపక్షౌ పదార్థౌ ద్వంద్వ శబ్దవాచ్యో తత నిర్గత నిర్ద్వంద్వో భవ అంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ ద్వంద్వములకు రెండు రకాలైనటువంటి అర్థం చెప్తాడు అనమాట శంకరాచార్యులు. ఏం చెప్తారంటే అవి సుఖ దుఃఖ హేతువులు కావాలి. ఆ ద్వంద్వములు శీతోష్ణములు అన్నాం అనుకోండి, శీతము నుంచి సుఖము ఉండాలి కొన్ని సందర్భాల్లో, శీతము నుంచి దుఃఖము కలగాలి కొన్ని సందర్భాల్లో, అలాగే ఉష్ణం నుంచి కొన్ని సందర్భాల్లో సుఖం కలగాలి, కొన్ని సందర్భాల్లో దుఃఖం కలగాలి. అలాంటివి సుఖ దుఃఖ హేతువులుగా ఉండాలి అవి రెండును. సప్రతిపక్షవు, ఒకదానికొకటి విరుద్ధంగా ఉండాలన్నమాట. సుఖము దుఃఖము, లాభము అలాభము, జయము నష్టము, మానము అపమానము, నింద స్తుతి, లేకుంటే పుణ్యము పాపము, మంచి చెడు, తర్వాత మంచి రోజు చెడు రోజు, ఇలాంటివన్నీ వచ్చేసి ద్వంద్వములు ఉంటాం అనమాట. శీతోష్ణములు, సుఖ దుఃఖములు, లాభ నష్టములు, ఇలాంటివన్నీ ద్వంద్వములు ఉంటాం అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిర్ద్వంద్వ భవ. నిర్ద్వంద్వ అంటే ద్వంద్వములకు నీవు అతీతుడిగా ఉండు. అంటే ద్వంద్వములను నీవు ఎప్పుడు పట్టించుకోవద్దు. అంటే ద్వంద్వములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ద్వంద్వాలన్నీ బయటికి లాగి నేను ఈ ద్వంద్వములకు అతీతుడుగా ఉన్నానా లేదా అని చూసుకోవాలన్నమాట. అది ఇక్కడ సందర్భము. అంటే చూడండి, ఉదాహరణకు
శీతోష్ణములు. చలికాలం వచ్చింది. చలికాలం వచ్చినప్పుడు చాలా చలి వచ్చి అయిపోయింది. అయ్యో! చలి వచ్చేసిందే ఎండాకాలమే మంచిది అని చెప్పి శీతాకాలాన్ని తిట్టుకోవడం అవసరం లేదు. అలాగే అదే శీతాకాలంలోనే కొంతమంది చెమటలు కట్టుకునేటువంటి వాళ్ళు ఉండొచ్చు. శరీర స్వభావం వల్ల కొన్ని చెమటలు కట్టుకునేటువంటి వాళ్ళు ఉండొచ్చు. కొంతమందికి ఫ్యాన్ అంటే నచ్చదనమాట. ఫ్యాన్ యేసుకుంటే చలికాలంలో నిద్ర పట్టదు. కొంతమందికి ఆ ఫ్యాన్ లేకపోతే నిద్ర రాదనమాట. కాబట్టి ఏది సుఖము, ఏది దుఃఖము అన్నటువంటిది మనసు మీద నిర్ణయం అయిపోయి ఉంటుంది. అంతేగాని మనసు మీద, దేహం మీద నిర్ణయం అయితుందే కానీ, అక్కడ నీవు అది బై నేచర్ శీతము అన్నటువంటిది సుఖము కాదు, దుఃఖము కాదనమాట. బై నేచర్ అది ఉష్ణము కాదు, శీతము కాదనమాట. ఉష్ణకాలము సుఖము కాదు, దుఃఖము కాదనమాట. రెండూటికి అతీతంగా ఉండాలి. అంటే ఏమిటంటే ఇట్ ఈస్ ఎ డిగ్రీ ఆఫ్ టెంపరేచర్ అంతే. శీతకాలము అంటే టెంపరేచర్ తక్కువగా ఉండేటువంటిది. ఉష్ణకాలము ఉంటే టెంపరేచర్ ఎక్కువగా ఉన్నటువంటిది. అంతేగాని అది సుఖము, అది దుఃఖము అని నిర్ణయం ఎప్పుడు చేసావో, ద్వంద్వంలోకి పడిపోయావో, అప్పుడు నీవు మోక్షానికి అర్హుడు కాదు. నిర్ద్వంద్వ భవ. అలాగే మనం ఈ ద్వంద్వాలు ఇంకా ఏమేమున్నాయి? కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మానము, అపమానము, నిందా, స్తుతి అనుకోండి. నిందా, స్తుతి. ఎవరైనా వచ్చి నిన్ను బాగా తిట్టారనుకోండి, బాగా తిట్టినప్పుడు ఆ నిందను నీవు హార్ట్‌కి తీసుకునేటువంటి అవసరం లేదనమాట. నా నా పర్సనల్‌గా తీసుకునేసి దాని కోసం బాధపడేటువంటి అవసరం లేదు. అలాగే ఎవరైనా స్తుతి చేశారు, పొగిడారనుకోండి, పొంగిపోవలసినటువంటి అవసరం లేదు. అలాగే ఏదైనా ఒక పరీక్ష పాస్ కావడమో, ఇంకేదో అయిందనుకోండి, చాలా పొంగిపోయి, ఉబ్బిపోయి ఊరంతకి తప కొట్టడము అవసరం లేదు. అలాగే ఏదైనా పరీక్షలో ఫెయిల్ కావడం అలా అయినప్పుడు చాలా కుంగిపోనవసరం కూడా లేదనమాట. అది ఒకటే జీవితం లక్ష్యం కాదనమాట. అందువల్ల నిర్ద్వంద్వః అంటే అలాంటివన్నీ ద్వంద్వములు ఎక్కడెక్కడ కనిపిస్తుందో, ఆ ద్వంద్వములకు నీవు అతీతుడుగా ఉండు. కొంతమంది ఉంటారనమాట. ఈరోజు అష్టమి, మంచిది కాదు. లేకుంటే ఈరోజు దశమి చాలా మంచిది. ఏది మంచిది? ఏది చెడు? ఏది మంచిది కాదు? ఏది చెడు కాదనమాట. 2 మంచివే, 2 చెడువే అన్నమాట. కాబట్టి మనము అలాగే ఇది చెడు లేక ఇది చెడు అని, ఇది మంచి అని నిర్ణయం చేసేటువంటి అవసరం లేదు. అవన్నీ ఎవరికి? అంటే సంసారంలో ఉన్నటువంటి వాళ్ళకు, సంసార చక్రంలో పరిభ్రమించేటువంటి వాళ్ళకు, ఆ సంసార చక్రంలో ఆ చక్రంలో చుట్టూ తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే ఆ ద్వంద్వములు అనేటువంటివి అప్లై అవుతాయన్నమాట. మిగిలిన వాళ్ళకు అంటే ఆత్మ జ్ఞానంలో ఆత్మనిష్ఠులై ఉన్నటువంటి వాడికి, ఎక్కడ చూసినా పరమాత్మ భావన ఉన్నటువంటి వాడికి, తనలోనూ తర్వాత ఎదుటి వ్యక్తిలోను పరమాత్మ భావన చూసేటువంటి వాడికి, ఆ పరమాత్మ భావనతో చూసినప్పుడు ఎదుటివాడు తిట్టడమేమిటి? తిట్టించుకోవడం ఏమిటి? ఏం లేదనమాట. అలాగే శీతమేమిటి? ఉష్ణమేమిటి? ఏది లేదు. 2 భగవత్ స్వరూపమే. అందుకోసమే చాందోగ్యోపనిషత్తులో ఒక సందర్భంలో ఏం చెప్తారంటే, వర్షమును తిట్టరాదు. వర్షమును తిడితే పాపం వస్తుంది అంటారనమాట. వర్షం వచ్చేది భగవత్ స్వరూపం. భగవత్ స్వరూపమైనటువంటి దాన్ని నిందించేటువంటి అవసరం లేదన్నమాట. అలాగే సుఖము, దుఃఖము గాని, మంచి, చెడు గాని, మరి ఏ రోజు మంచిది, ఏ రోజు చెడు, అలాంటి ద్వంద్వములకంతా నీవు అతీతుడుగా ఉండు. ఎందుకంటే మనం ద్వంద్వములు శ్రీకృష్ణ పరమాత్మ అష్టమి రోజు పుట్టాడు మరి. ఆ లింగోద్భవము పరమేశ్వరుడు యొక్క లింగోద్భవం అమావాస్య రోజు జరిగింది. మరి పాండవులు, కౌరవులు యుద్ధానికి బయలుదేరినటువంటి దినం అమావాస్య. మరి వీడు రాజస్థాన్ దగ్గర నుంచి వీళ్ళు బయలుదేరాలి. ఉపప్లావ్యం అనే ప్రదేశం నుంచి పాండవులు బయలుదేరాలి. మరి అక్కడ వాళ్ళు బయలుదేరాల్సినటువంటి ప్రదేశం కురుక్షేత్రానికి రావాలి అంటే వాళ్ళు ఈ హస్తినాపురం నుంచి వాళ్ళు రావాలి. సుమారు 150 కిలోమీటర్ల పైన ఉంటుందన్నమాట. అటువైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళకు, ఇటువైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళకు. అమావాస్య రోజు ప్రారంభం చేశారనమాట సైన్యాల కదలికలు. మరి అలాంటిది ప్రతి విషయంలోనూ మనకు ఇది మంచిది, ఇది చెడుది అన్నటువంటిది ఆలోచన చేసేటువంటి అవసరం లేదనమాట. అది అలా అవసరం చేసే దానికి అతీతుడిగా ఎదిగిపోవాలి. అంటే ఎందుకంటే నీవు ఆత్మతత్వంలో ఉన్నటువంటి వానికి పరమాత్మ అన్నటువంటిది పరమాత్మ భావన అన్ని వేళల్లోనూ ఉంటుంది. పరమాత్మ భావన అన్ని వ్యక్తులలోనూ ఉంటుంది. పరమాత్మ భావన అన్ని ప్రాణుల్లోనూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఇది నావాడు, అది పరాయి వాడు. ఇది నాది, అది వేరే వాళ్ళది. ఈ భావన ఇవన్నీ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే, అది నీవు ద్వంద్వాలకు అతీతుడిగా వెళ్ళినప్పుడు మాత్రమే నీవు ఆత్మజ్ఞానంలో చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ద్వంద్వ అన్నటువంటి శబ్దానికి అర్థం అనమాట. ద్వంద్వ అంటే ఏమిటంటే సుఖ దుఃఖ హేతువు, సుఖ దుఃఖాన్ని కలిగించేట్టుగా ఉండాలి. సప్రతిపక్షం ఒకదానికొకటి విరుద్ధంగా ఉండాలి. ద్వంద్వ శబ్దవాచ్యో తతః నిర్గత నిర్ద్వంద్వో భవ. అందువల్ల అక్కడి నుంచి నీవు నిర్ద్వంద్వుడిగా ఉండు, ద్వంద్వములకు అతీతుడిగా ఉండు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. తర్వాత ఏం చెప్తున్నాడు? నిత్య సత్వస్థ అంటాడు అనమాట. నిత్య సత్వస్థ
నిత్య సత్వస్థ అంటే ఏమిటి? నిత్య సత్వస్థ నిత్య సత్వస్థ పైన ఏమన్నాడు? నిస్త్రైగుణ్యో భవార్జున. మరి 3 గుణాలకు అతీతుడుగా ఉన్నావు అని చెప్పి మళ్ళీ నిత్య సత్వస్థ ఉన్నావు, సత్వగుణంలో ఉండు అని అన్నాడు. ఏమిటండి ఇక్కడ ఒక రకంగా చెప్పాడు, ఇక్కడ ఒక రకంగా చెప్పాడు అంటే అలా కాదనమాట. ఇక్కడ దీనికి నిత్య సత్వస్థ అంటే విశుద్ధ స్వభావుడై ఆత్మతత్వంలో ఉండు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటాడు శంకరాచార్యుడు. ఈ శంకరాచార్యుల వారు నిత్య సత్వస్థ అంటే సత్వగుణములో ఉండు అన్నటువంటి అర్థం కాదు ఇక్కడ. ఎందుకంటే నిస్త్రైగుణం, సత్వ రజస్ తమో గుణాలకు అతీతుడుగా ఉండు అని మొదటి లైన్ లో చెప్పి, రెండవ లైన్ లో నిత్య సత్వస్థ సత్వగుణంలో ఉండు అని చెప్పాడంటే ఏమిటిది అంటే, నిత్య సత్వస్థ అంటే విశుద్ధాత్మమైనటువంటి మనస్సు కలవాడవి, శుద్ధ ఆత్మతత్వంలో ఇప్పుడు ఆత్మతత్వంలో ఉన్నటువంటి వాడుగా ఉండు, నిత్య సత్వస్థ ఉండు. తర్వాత నిర్యోగక్షేమ, యోగము క్షేమము ఈ రెండిటికి నీవు పట్టించుకునేటువంటి అవసరం లేదనమాట. యోగక్షేమాలు పట్టించుకోవద్దు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఏమిటి యోగం అంటే ఏమిటి, క్షేమం అంటే ఏమిటి అంటే, మనకు లేని దాన్ని మనం సంపాదించుకోవడాన్ని యోగం అంటాం అనమాట. మనకు ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, ఫ్రిడ్జ్ తెచ్చుకోవడము, లేకుంటే ఇంట్లో ఒక ఫ్యాన్ లేదు, ఆ ఫ్యాన్ తెచ్చుకోవడము, లేకుంటే ఒక ఇల్లు లేదు మనకు, ఇల్లు కట్టుకోవడము, లేకుంటే ఇంకా ఉద్యోగం లేదు, ఉద్యోగం సంపాదించుకోవడము, అది యోగం అన్నమాట. యోగం అయిన తర్వాత క్షేమం అంటే ఏమిటి? ఆ వచ్చినటువంటి యోగాన్ని భద్రపరచుకోవడము, చూసుకోవడం అనమాట, పోకుండా జాగ్రత్త పడడం, దాన్ని క్షేమము ఉంటాం అనమాట. అందువల్ల దానికి ఒక డెఫినేషన్ శంకరాచార్యుల వారు మళ్ళీ చెప్తారు, అది కూడా చూద్దాం మనము. యోగక్షేమ, ఏది యోగక్షేమ? అనుపాత్తస్య ఉపాదానం యోగ అంటాం. లేని దాన్ని ఉపాదానం సంపాదించుకోవడం అన్నటువంటిది యోగ. అనుపాత్తస్య ఉపాదానం యోగ, ఉపాత్తస్య రక్షణం క్షేమ, ఉన్నదాన్ని రక్షించుకోవడం క్షేమము అనమాట. ఈ యోగక్షేమాలకు నీవు అతీతుడుగా ఉంటూ అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఏమిటంటే నీ యోగక్షేమాలను గురించి నీవు పట్టించుకునేటువంటి అవసరం లేదనమాట. అంటే నిజమా? ఎలా అవుతుంది ఇది? నా యోగక్షేమాలు నేను పట్టించుకోకపోతే ఎలా? మనం ఎలా ఉంటామంటే సాధారణంగా మన యోగక్షేమాలను మనము మోసుకునేదే కాకుండా మనకు బరువైపోతుంది అని చెప్పేసి ఒక్కొక్కసారి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు అలాంటి వాటికి ఏదో ప్రీమియం కట్టి, నా యోగక్షేమాలు మీరు చూసుకోండి అంటే, యోగక్షేమం హామ్యహం అని వాళ్ళ యోగక్షేమాలు మేము చూసుకుంటున్నాము అని వాళ్ళు అంటుంటారు అనమాట. కానీ ఇదంతాను ఒక బ్రాడ్గా ఒక ఉన్నతమైనటువంటి లెవెల్లో ఆలోచన చేస్తే, యోగక్షేమాలు చూసేది ఎవరండి? యోగక్షేమాలు చూసేటువంటిదంతా భగవంతుడు అంతే. అంతేగాని అందువల్ల వివేకానందుడు ఒకసారి అంటాడు, ఐ డోంట్ నో వేర్ ఐ విల్ బి గెటింగ్ మై నెక్స్ట్ స్క్వేర్ మీల్ అంటాడు అనమాట. అంటే ఎప్పుడు నాకు తర్వాత భోజనం ఏం దొరుకుతుందో కూడా నాకు తెలియదు అంటాడు అనమాట. అంటే అంటే మనం అనుకోవచ్చు, వివేకానందుడికి ఎవరో పెట్టేటువంటి వాళ్ళు భోజనం, మరి మనకెవరు పెడతారు అని చెప్పేసి. మరి అన్నిటికీ పెట్టేటువంటి వాడు పరమాత్మ అన్నటువంటి భావనతో, అంటే ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి యోగక్షేమాలను పట్టించుకుంటూ ఉంటే సంసారంలో బంధించబడుతూ ఉంటాడు అనమాట. ఇక్కడ విషయం ఏమిటంటే, నువ్వు సంసార చక్రంలో ఉండి యోగక్షేమాలను చూసుకుంటూ ఉంటావా? నీ యోగక్షేమాలు భరించుకుంటూ, నీ ద్వంద్వాల్లో ఉంటూ, లేకుంటే వాడు వేరేవాడు నేను వేరేవాడు అన్నటువంటి ద్వంద్వముల్లో ఉంటూ, లేకుంటే వేదాల్లో చెప్పినటువంటి కర్మకాండన చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుకుంటూ అలా ఉండడం ఇష్టమా? లేకుంటే మోక్షప్రాప్తి నీకు ఇష్టమా? మోక్షప్రాప్తి అంటే ఆత్మజ్ఞానానిష్ఠుడవై పరమాత్మ స్వరూపంలో కలిసేటువంటిది నీకు ఇష్టమా? అది శ్రేయస్సు అన్నమాట. అంటే శ్రేయస్సు కావాలనుకుంటే నిర్ద్వంద్వము, నిత్య సత్వస్థ, నిర్యోగక్షేమ. నిర్యోగక్షేమ అంటే నీ యోగక్షేమాల గురించి నీవు పట్టించుకునేటువంటి అవసరం లేదనమాట. అందువల్లనే మహాభారతంలో ఒక చోట ఏం రాస్తారంటే, మహాభారతంలో లేనప్పటికీ కూడాను ఆధ్యాత్మికంగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే, ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు ఆమె దుశ్శాసనుడు ఆ చీరలు లాగేటువంటి సందర్భంలో ఆమె చీరని ఇలా చేత్తో పట్టుకునేసి శ్రీకృష్ణ శ్రీకృష్ణ అని గట్టిగా అరిచినప్పుడు కృష్ణుడు రాడంట ఆమె దగ్గరికి. కానీ ఆమె ఎప్పుడొస్తాడంట అంటే, అప్పుడు ఆమె గమనిస్తుందంట, ఎందుకు శ్రీకృష్ణ పరమాత్మ నేను పిలిస్తే రాలేదు అనుకునేసి ఆమె అప్పుడు కనుక్కుంటుందంట, నేను ఇంకా నన్ను రక్షించుకోగలుగుతాను అన్నటువంటి నమ్మకంతో నేను నా చీర పట్టుకున్నాను కదా, మరి అందువల్ల రావడం లేదని చెప్పేసి ఆ చేయి కూడా వదిలిపెట్టేసి శ్రీకృష్ణ నీవే నాకు రక్ష అని అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చాడంట.
వచ్చి ఆమెను కాపాడాడు అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. మహాభారతంలో కోర్స్ వేదవ్యాస మహాభారతంలో అయినప్పటికీ కూడాను ఈ కథ చాలా ప్రసిద్ధమైనటువంటి కథ. బయట చెప్పుకుంటుంటారు అనమాట. మంచి కథ. మరి అందువల్ల ఇది నిర్యోగక్షేమ అంటే నీ యోగక్షేమాల గురించి నీవు పట్టించుకునేటువంటి అవసరం లేదు. యోగం ఉంటే ఏదైనా సంపాదించుకోవడం, సంపాదించిన దాన్ని రక్షించుకోవడం. కానీ ఒకటే బ్రాడ్ గా మనం ఆలోచన చేసామంటే చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయంటే మనమందరిది జీవితాలు ఆ యోగక్షేమాల్లోనే జీవితం అంతా గడిపేస్తుంటారు అనమాట మనుషులు. పుట్టినప్పటి నుంచి చనిపోయేటువంటి వరకు కూడాను యోగము, క్షేమం సంపాదించడము, సంపాదించిన దాన్ని రక్షించుకోవడమే చేసే దాంట్లోనే ఒక జీవిత కాలం అంతా గడిచిపోతుందనమాట. మరి బ్రాడ్‌గా మనమే లుక్ బ్యాక్ అండ్ సీ మనం చూసుకుంటే మన జీవితం ఎలా గడిచింది అనుకుంటే, ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచిను ఏమో 10 పనులు, 5 పనులు చేయాలి. ఆ పనులు ఏమేమి చేయాలి? ఏదేదో ఈ డబ్బులు రావడానికి ఈ పని చేయాలి, ఈ డబ్బు రావడానికి ఈ పని చేయాలి, ఇంకేదో చేయాలి. దాన్ని రక్షించుకోవడానికి ఏం చేయాలి? ఇదే ఆలోచనైతే గాని మనము మరి మోక్షాన్ని గురించి ఎంతవరకు ఆలోచన చేశాము అన్నటువంటి విషయం ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడనమాట. నిర్యోగక్షేమః అంటే నీవు అలాంటి నీ యోగక్షేమాలు, నా యోగక్షేమాలు నేనే చూసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నువ్వు నడిచేనన్నాళ్ళు నీకు శ్రేయస్సు లేదు. ఎందువల్ల ప్రపంచంలో చూడండి పక్షులున్నాయి, చీమలున్నాయి, చిన్న చిన్న జంతువులున్నాయి. మరి వాటన్నిటికి ఎవరు భోజనం పెడుతున్నారు? ఎవరు భోజనం పెడుతున్నారంటే పరమాత్మనే భోజనం పెడుతున్నాడు. అంతేగానిను అవి మనలాగా మరి పోగు చేసి ఇల్లు కట్టుకునేసి, పెట్టుకునేసి, ఆ ఇంట్లో అవన్నీ దాచుకునేసి తర్వాత తినడం అన్నటువంటిది మరి ఏదో కొన్ని జీవులకు మాత్రం అలా ఉంది గానీ, ఏదో చీమలు, తేనెటీగలు అలాంటి అంతేగాని మిగిలిన చాలా పక్షులు వాటన్నిటికి ఏముంది ఏం లేదనమాట. అవలా విచ్చలవిడిగా ఉంటాయి. ఏదో దానికి కావాల్సినటువంటి ఆహారాన్ని మరి భగవంతుడే ఇచ్చేస్తుంటాడు. భగవంతుని లాలనలోనే అవి పెద్దగా అయిపోతుంటాయన్నమాట. కానీ మనం మనుషులైనటువంటి వాళ్ళు ఈ యోగక్షేమాలు ఉన్నటువంటిది మనం ఆలోచన చేస్తుంటాం అనమాట. జీవిత కాలం అంతా యోగక్షేమాల్లోనే గడిపేస్తాం. అందువల్ల మనం ఏమైపోతుంది సంసార బంధం అన్నటువంటిది అలాగే పెరిగిపోతుంటుంది. సో నిర్ద్వందః నిత్యసత్వస్థః నిర్యోగక్షేమః నిర్యోగక్షేమః ఉండు నువ్వు. యోగక్షేమాలు అన్నటువంటి నీవు పట్టించుకునేటువంటి అవసరం లేదు. యోగక్షేమంలో పట్ల ఆసక్తి లేనివానిగా ఉండు. దాని మీద అదే అదే ఆలోచన ఉండకూడదనమాట. ఆలోచన నుంచి బయటికి రావాలనమాట. తర్వాత ఎప్పుడు గూడాను ఎప్పుడైనా జారిపోయేటువంటి సందర్భంలో కనిపించినప్పుడు ఏదైనా నేను ఇలాంటి చేసేటువంటి సందర్భంలో నేను నా యోగాన్ని కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. నా క్షేమాని కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను అని అనిపించినప్పుడు వెంటనే బయటికి వచ్చేదానికి సిద్ధంగా ఉండాలన్నమాట. ఆ పరిస్థితి నుంచి బయటకొచ్చేదానికి సిద్ధంగా ఉండాలన్నమాట. తర్వాత ఆత్మవాన్ అంటే ఆత్మయందు స్థితుడవై ఉండు, అప్రమత్తముగా ఉండు అంటాడు శంకరాచార్యుల వారు. అప్రమత్తముగా ఉండు అంటే ఎక్కడైనా ఏ విషయంలోనే నిర్ద్వంద్వః ద్వంద్వముల నుంచి జారిపోయేటువంటి సందర్భం వచ్చినా, నిత్య సత్వస్థః అంటే విశుద్ధమైనటువంటి ఆత్మతత్వమును ఉంచుకునేసేసి తనలోనూ ఎదుటి వ్యక్తిలోనూ పరమాత్మను చూసేటువంటి స్వభావంలో ఎప్పుడైనా జారిపోయేటువంటి సందర్భం వస్తే, లేకుంటే యోగక్షేమాల విషయంలో ఎప్పుడైనా జారిపోయేటువంటి సందర్భం వస్తే నీవప్పుడు అప్రమత్తంగా ఉండు. అప్రమత్తంగా ఉంటే మాత్రమే నీకు ఈ మోక్షము శ్రేయస్సు అన్నటువంటిది వస్తుంది అని చెప్పేసి ఇక్కడ భగవంతుడు అర్జునుడికి చెప్పేటువంటి సందర్భం అన్నమాట ఇది. త్రైగుణ్య విషయ వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున. నిర్ద్వంద్వో నిత్య సత్వస్థ నిర్యోగ క్షేమ ఆత్మవాన్ చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకము ఇది. నిస్త్రైగుణ్యోపనిషత్తు అని కూడా చెప్తారనమాట దీన్ని. ఇది అర్థం ఏముందంటే, ఓ అర్జున, వేదములు సత్వరజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకు చేయవలసిన సాధనములను గూర్చియు ప్రతిపాదించును. వేదములు అంటే కర్మకాండ అన్నటువంటిది అనమాట. నీవు ఆ భోగములేడను వాటి సాధనలందును ఆసక్తిని వదలము. ఆ భోగముల్లోనూ వదిలిపెట్టాలి, అందుకు కావలసినటువంటి సాధనల్లోనూ ఆసక్తి వదిలిపెట్టాలి. ఆసక్తి ఉంటే ఏమవుతుంది? మరి వేదముల్లో చెప్పారు కదండి, వేదముల్లో చెప్పినటువంటిది నేను పాటించాలి కదా అంటే, వేదముల్లో చెప్పినటువంటి విషయాలు అంతమంది జీవులకు చెప్పినటువంటి విషయాలు అనమాట. కొంతమంది ఆ స్థాయికి ఎదగలేనటువంటి వాళ్ళు, ఎలిమెంటరీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్లకు కర్మకాండ చేయలేరా అని చెప్తుంది అనమాట. కాస్త పెద్దవాళ్ళు అయిన తర్వాత అది నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి విషయాన్ని నేను కర్మకాండనే చేసుకుంటాను అంటే తప్పు కదా. మరి తల్లి పిల్లవాడికి చాక్లెట్ ఇస్తుంది, రా నేను స్కూల్కి వెళ్ళరా, స్కూల్కి వెళ్తే ఈ చాక్లెట్ ఇస్తాను అని చెప్పేసి. మరి స్కూల్కి వెళ్ళడం ఉన్నటువంటిది వాడి చాక్లెట్ కోసం స్కూల్కి వెళ్తుంటాడు అనమాట. మరి చాక్లెట్ కోసం స్కూల్కి వెళ్ళాలనా, మరి చదువు నేర్చుకోవడానికి స్కూల్కి వెళ్ళాలా? వాడు కొంతకాలం తర్వాత తెలుసుకోవాలన్నమాట. కొంతకాలం వరకు తెలుసుకుని సరే చాక్లెట్ అవసరం లేదు, స్కూల్లో నాకు చాలా బాగుంది అనేటువంటి ఆ జ్ఞానానికి ఎదగాలి వాడు.
కానీ నా చాక్లెట్ కోసమే నేను స్కూల్‌కి వెళ్తాను అనేటువంటి భావన మరి పీజీ లెవెల్ వరకు ఉంటే మరి వాడు ఏమి జ్ఞానం వచ్చినట్టు వాడికి జ్ఞానం రానట్టు. అందువల్ల ఏం చెప్తారంటే ఇక్కడ నే ఇక్కడ వేదాలో ఉన్నటువంటిది మరీ తమోగుణంలో ఉన్నటువంటి వాడిని తమోగుణం నుంచి రజోగుణానికి లాక్కోరావడానికి కోసం మాత్రమే ఈ కర్మకాండ లాంటివన్నీ చెప్పి, "అరే నాయనా ఈ కర్మ చెయ్యి, ఇది చెయ్యి నీకో స్వర్గం వస్తుంది" అని చెప్తారనమాట. చెప్పి కర్మకాండ అలా ఉద్దేశిస్తుందనమాట. తరువాత అక్కడికి వచ్చి వాడు అలా అలా కర్మకాండం చేసేటువంటి సందర్భంలో, "అరే నీవు ఎప్పుడూ కామనలు లేకోకుండా కర్మ చెయ్యి, నిష్కామముగా చెయ్యి" అని చెప్తారనమాట. అది రెండవ లెవెల్ అన్నమాట. తర్వాత నిష్కామంగా చేసిన తర్వాత ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి అని చెప్పేది మూడవ లెవెల్ అన్నమాట. తర్వాత ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి. తర్వాత ఫలభోగాన్ని నీవు ఆశించవద్దు. ఫలభోగాన్ని ఆశించుకోకుండా కేవలం ఈశ్వరార్పణ బుద్ధితో నీవు కర్మను సుసంపన్నం చెయ్యి అని చెప్పడము నాలుగో మెట్టో, ఐదో మెట్టో ఇలా పోతుందన్నమాట. అలా చెప్పి చివరికి ఈ కర్మలకన్నిటికీ వేదముల్లో చెప్పినటువంటి కర్మలకు అతీతుడుగా ఉండి ఆత్మనిష్టలో ఉండు అని చెప్పడము చివరి స్టేజ్ అన్నమాట. కాబట్టి వేదములో ఉన్నటువంటిది చెప్పాయి కదా! కర్మకాండ అని చెప్పేసి నువ్వు కర్మకాండలోనే నేనెప్పుడూ ఉంటాను. కాబట్టేసి నేను ఇదే పని చేస్తుంటాను. నేనెప్పుడు వ్రతాలు, పూజలు, పురస్కారాలు, తర్వాత యజ్ఞములు, యాగాల్లోనే నేను ఉంటాను అంటే ఉండొచ్చు. ఉండొచ్చు అంటే నీవు మరీ సంసారంలో నెమ్మది యజ్ఞం చేస్తావు, యాగం చేస్తావు. లేకుంటే దాని నుంచి ఒక కర్మ ఫలాన్ని కోరుకుంటావు. దానివల్ల ఫలమొస్తుంది. నాకు పుత్రులు లేరు, పుత్రకామేష్టి చేస్తాను. లేకుంటే ఇంక పశువులు లేవు, పశువుల కోసం సత్రయాగం చేస్తాను. ఇంకేదో యాగం చేస్తాను, యజ్ఞం చేస్తాను. లేకుంటే నాకేదో ఉద్యోగం రావాలి, దానివల్ల సత్యనారాయణ వ్రతం చేస్తాను. లేకుంటే ఇంకోటేదో చేస్తాను అని అనుకుంటూ ఉంటే, ఆ కామనల కోసమే ఆ యజ్ఞాలు గాని, యాగాలు గాని, వ్రతాలు గాని, దానాలు గాని, ధర్మాలు గాని, తీర్థయాత్రలు గాని చేస్తున్నావు గాని నీవు ఆ కామన లేకుండా చేస్తున్నావా అన్నటువంటిది ముఖ్యమనమాట. కామన లేకుండా చేసినటువంటి సందర్భంలో నీవు శ్రేయస్సుకు వెళ్ళడానికి సాధ్యం ఉంటుంది. లేకుంటే ఈ చక్రంలోనే తిరుగుతుంటావన్నమాట. నీకు స్వర్గం వస్తుంది. స్వర్గం వచ్చిన తర్వాత స్వర్గ ప్రాప్తి ఎలా ఉంటుంది? స్వర్గ ప్రాప్తి కొన్నాళ్ళు మాత్రమే ఉంటుందన్నమాట. ఉన్న తర్వాత స్వర్గ ప్రాప్తి వెళ్ళిపోతుంది. స్వర్గ ప్రాప్తి వెళ్ళిపోతే మళ్ళీ పుట్టాలి. మళ్ళీ పుట్టి మళ్ళీ కర్మలు చేస్తూ ఉండాలి. మళ్ళీ కర్మలు చేసిన తర్వాత ఆ కర్మల్లో ఎప్పుడైనా కింద పడిపోవచ్చు. మళ్ళీ కొంచెం పైకి పోవచ్చు. ఎలాగో చెప్పలేమన్నమాట. ఈ కర్మ సంసార చక్రము నుంచి జన్మబంధము నుంచి జన్మము, మరణము అన్నటువంటి చక్రం నుంచి బయటికి రావాలి అంటే నువ్వు నిర్ద్వంద్వః, నిత్యసత్వస్థః, నిర్యోగక్షేమ, ఆత్మవాన్ ఇవన్నీ ఉండాలి అని చెప్పేసి పరమాత్మ ఇక్కడ చెప్పేటువంటి విషయం అన్నమాట. అందువల్లనే మనకు ఇక్కడ ఇంకోటి చూడండి ఇక్కడ ఏం చెప్తారంటే మనకు భాగవతం తీసుకుంటే భాగవతంలో ఒక మంచి శ్లోకం వస్తుందన్నమాట. ఇక్కడ ఏం చెప్తుందంటే ఉద్ధవ గీత దగ్గర పరమాత్ముడు ఉద్ధవుని చెప్పేటువంటిది అనమాట. ఫలశ్రుతిరియం నృణానాం న శ్రేయో రోచనం పరం శ్రేయో వివక్షయా ప్రోక్తం యథా భైషజ్య రోచనం అంటాడనమాట. అంటే ఏమిటంటే ఫలశ్రుతిరియం నృణ ప్రతి చోట ఒక కథ ఏదన్నా చెప్పిన తర్వాత ఒక కింద ఫలశ్రుతి అని రాస్తారనమాట. లేకుంటే ఒక వ్రతం చేసిన తర్వాత, ఒక యజ్ఞం చేసిన తర్వాత, ఒక యాగం చేసిన తర్వాత ఒక ఫలశ్రుతి ఉంటుందన్నమాట. ఫలశ్రుతి అంటే ఏమిటి? నువ్వు ఇది చేసావంటే నీకేదో వస్తుంది. నీవు విష్ణు సహస్రనామం ఏదో కొన్ని సార్లు చెప్పుకున్నావంటే నీకు ఏదో ఒక పుణ్యం వస్తుంది. లేకుంటే ఇంకేదో వస్తుంది అని చెప్తారనమాట. అనే చెప్పినవంటే ఎందుకు చెప్తున్నారంటే కేవలము అది చెప్పుకోనైనా చెప్పుకునేసి కనీసము ఆ తమోగుణం నుంచి రజోగుణానికి రావాలని చెప్పిందే గాని నా శ్రేయోరోచనం పరమ శ్రేయస్సు కోసం అది ఉపయోగమయ్యేటువంటిది కాదు. శ్రేయో వివక్షయా ప్రోక్తం యథా వైషజ్య రోచనం. మరి మందు ఇచ్చేటువంటి సమయంలో రోగికి అతను చేదు మందు ఇచ్చేటువంటి సమయంలో చక్కెర వేస్తాడనమాట. అది వేసాడని చెప్పేసి ఆ చక్కెర వేసేది ఎందుకు వేస్తాడంటే వాడికి ఆ మందు తీసుకోవడానికి అనే ఉద్దేశంతో వేస్తాడు. ఈ ఫలశ్రుతి అన్నటువంటిది కూడాను ఆ తమోగుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సత్వగుణానికి తీసుకొచ్చేదానికి చేసేటువంటి ప్రయత్నమే గాని మరి నేను అలే ఫలశ్రుతిలోనే అక్కడే ఉంటాను అని చెప్తే చాలా తప్పు అని చెప్పేసి చెప్పడం అనమాట ఇది అని చెప్పేసేసి చెప్తారు. అందువల్లనే మనము మొదటి క్లాస్‌లో చెప్పుకునేది ఇంకోటి కూడా చెప్పుకున్నాం మనం. వివేకానందుడు చెప్పిండేది నో చర్చ్ ఎవర్ సేవ్డ్ బై ఇట్‌సెల్ఫ్. యూ హావ్ బోర్న్ ఇన్ ఏ బ్రాడ్ మీనింగ్ ఏమిటంటే యూ హావ్ బోర్న్ ఇన్ ఏ రిలిజియన్. డోంట్ బి కన్‌స్ట్రైన్డ్ టు ద రిలిజియన్. అంటే ఏమిటంటే రిలిజియన్ నువ్వు పుట్టావు గ్రేట్. గొప్పది. నువ్వు ఒక పరంపరలో పుట్టావు. అక్కడ ఉన్నావు. కానీ నేను చనిపోయేంత వరకు నేను నేను ఈ రిలిజియన్ అలా చెప్పి నేను అలాగే చేస్తాను నువ్వు అనుకుంటూ ఉంటే మాత్రం చాలా తప్పు. అలా ఉండకూడదనమాట. అక్కడి నుంచి నీవు పైకి ఎదగాలి. పైకి ఎదిగేసి ఒక ప్రమాణమైనటువంటి సత్యాన్ని నీవు తెలుసుకోవాలి అనేటువంటి అన్వేషణ నీవు ప్రారంభించినప్పుడు ఆ
దీంట్లో నీ నీ రిలీజియన్‌లో చెప్పినటువంటి పద్ధతులకు కూడాను నీవు అధిగమించేటువంటి స్థాయికి నీవు ఎదగాలి. కానీ నేను ఇదే నా బైబిల్‌లో ఇలా చెప్పింది, నా ఖురాన్‌లో ఇలా చెప్పింది, లేకుంటే నా బ బ బ భగ వేదాల్లో ఇలా చెప్పింది అని చెప్పేసి నేను దీన్నే పట్టుకొని కూర్చుంటానంటే అది ఎలిమెంటరీ లెవెల్ వాళ్ళకి చెప్పినటువంటిది అన్న విషయం అర్థం చేసుకోవాలన్నమాట. పరమ సత్యాన్ని నీవెప్పుడైనా తెలుసుకోవాలి. ఆత్మ జ్ఞానాన్ని నీవు తెలుసుకోవాలి అని నీవు అనుకున్నప్పుడు నీవు దీనికి అతీతంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. యూ హావ్ బార్ ఇన్ ఎ చర్చ్ ఆర్ ఇన్ ఎ టెంపుల్ గ్రేట్. బట్ డోంట్ డై ఇన్ ద సేమ్ ప్లేస్. డోంట్ డై ఇన్ ద సేమ్ ప్లేస్ అంటే నువ్వు అక్కడ చనిపోవడం అక్కడ చనిపోవడం మంచిది కాదని కాదు చెప్పడము. అందులోనే దాన్నే ఒక డాగ్మాటిక్‌గా తీసుకునేసేసి నో రిలిజియన్ షుడ్ డీజనరేట్ ఇంటూ ఎ డాగ్మాటిక్ రిలిజియన్ అంటామనమాట. ఆ డాగ్మాటిక్‌గా నీవు ఆ పద్ధతిగా నడుచుకోకుండా దానికి అతీతంగా ఎదగాలి అని చెప్పడం కోసం ఈ శ్లోకము ఉద్దేశ్యం అనమాట. కాబట్టేసి త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వః నిత్య సత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని ఇక్కడ భగవంతుడు ప్రతిపాదన చేశారనమాట. ఇది 3 పాఠాల్లో మనం చెప్పుకున్నాం దీన్ని. ఈ రోజుకి ఈ పాఠంతో దీన్ని ముగిద్దాము. ముగిచ్చేసేసి వచ్చే శ్లోకంలో మరి వేరే శ్లోకాన్ని 46వ శ్లోకాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తాము. మరి అంతవరకు మనం క్లోజ్ చేస్తాం. ఈ క్లాస్ క్లోజ్ చేస్తాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.